హలో ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఎంతోమంది స్వయం ఉపాధి కల్పించుకోవాలని కొత్త కొత్త వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి కోసం స్వయం ఒక 10 నూతన వ్యాపార అవకాశాలను ఈ వీడియోలో తెలియజేస్తూ ఉంది. ఈ అవకాశాలన్నీ కూడా ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఇవి స్వయం సొంత ఆలోచనలతో తీర్చిదిద్దినటువంటి నూతన బ్రాండ్స్కి సంబంధించినటువంటి వ్యాపార అవకాశాలు. తరోగా రీసెర్చ్ చేసి ప్లానింగ్ చేసినటువంటి ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీస్, మార్కెట్ రీసెర్చ్ను బేస్ చేసుకొని, అఫోర్డబుల్ ఇన్వెస్ట్మెంట్ను దృష్టిలో ఉంచుకొని, బిజినెస్ పొటెన్షియల్ను దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీస్ తీర్చిదిద్దబడినాయి. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది మీరు ప్రారంభించదలుచుకున్నటువంటి ప్రదేశాన్ని బట్టి, ఆ ఏరియా యొక్క పొటెన్షియల్ను బట్టి 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అవసరమవుతుంది. ఇక మంత్లీ ఇన్కమ్ ఆపర్చునిటీ కనుక మనం చూసినట్లయితే కనీసం ఒక 25,000 రూపాయల నుంచి మొదలుకొని 1,00,000 రూపాయల వరకు సంపాదించేటటువంటి అవకాశాన్ని ఇప్పుడు చెప్పబోయేటటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ మీకు కలుగజేస్తాయి. ఇక స్పేస్ పరంగా మనం రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే మినిమం 200 స్క్వేర్ ఫీట్ స్పేస్ అవసరం అవుతుంది. అక్కడి నుంచి మొదలుకొని 2,000 స్క్వేర్ ఫీట్ వరకు డిపెండింగ్ అపాన్ ద ఏరియా, డిపెండింగ్ అపాన్ ద ఇన్వెస్ట్మెంట్ స్పేస్ యొక్క అవసరం పడుతుంది. ఇక ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ వ్యాపారం ప్రారంభించదలుచుకున్నటువంటి వారికి బిజినెస్ స్కిల్స్ అనేటటువంటి ఉండడం చాలా అవసరం. అయితే ఇక్కడ ఒకవేళ బిజినెస్ స్కిల్స్ లేకపోయినా బిజినెస్ ఫౌండేషన్ కోర్స్ ద్వారా స్వయం వారికి తగినటువంటి బిజినెస్ స్కిల్స్లో శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యాపారాలు ప్రారంభించుకున్నటువంటి వాళ్ళకు ఒక సూచన ఏంటంటే వారి కుటుంబ సభ్యులు స్వంతంగా ఇన్వాల్వ్ అయి చేసేటట్లుంటేనే ఈ బిజినెస్లో చాలా వరకు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వేరే ఎంప్లాయీస్ను పెట్టుకొని మేము నడుపుతామని అనుకుంటే కనుక చాలా వరకు హై సక్సెస్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏ వ్యాపారం అయినా కానీ మనము పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి దాని మీద పరిపూర్ణమైనటువంటి దృష్టిని కేంద్రీకరించి మనము శ్రమ పెట్టినప్పుడు మాత్రమే వ్యాపారాలు అనేటటువంటివి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధానంగా ఎవరైతే వ్యాపారం ప్రారంభించదలుచుకున్నారో వారి కుటుంబ సభ్యులు కలిసి నిర్వహించుకునే విధంగా ఉంటే గనక చాలా వరకు విజయాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ స్టార్టప్స్ బ్రాండ్స్ అనేటటువంటివి టు స్టార్ట్ విత్ మీరు మొదలు పెట్టడానికి స్టార్టప్ బ్రాండ్స్ చక్కగా పనికొస్తాయి. అందులో కూడా ఈ బ్రాండ్స్ యొక్క నేమ్స్ కూడా మేము చాలా పవర్ఫుల్ బ్రాండ్స్ నేమ్స్ని తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరైతే ఫ్రాంచైజీ ఫైనల్గా తీసుకున్నటువంటి వాళ్లకు ఈ పూర్తి డీటెయిల్స్ కూడా అందజేయడం జరుగుతుంది. సో మొదటి అవకాశం ట్రావెల్ అండ్ టూరిజం సర్వీసెస్ అనేటటువంటిది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యాపారం. అంతేకాకుండా అంతర్జాతీయంగా కూడా మనం వ్యాపారం చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప బిజినెస్ ఇది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ ట్రావెల్ అండ్ టూరిజం సర్వీసెస్ ఫ్రాంచైజ్ బిజినెస్ను తీసుకొనవచ్చు. ఇది మేము ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ అన్నీ కూడా ప్రతి మండలానికి ఒక ఫ్రాంచైజ్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాము ఇప్పటికీ. కాబట్టి ఎవరు త్వరితగతిన రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి వివరాలను కనుక్కొని దాని పట్ల ఆసక్తి ప్రదర్శిస్తారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. ఇక రెండవది భారతదేశంలో అధికంగా లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉన్నటువంటి రంగం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ రంగం. సో మనం ఇక్కడ ఎడ్యుకేషనల్ సపోర్ట్ సర్వీసెస్ మీద ఒక వినూత్నమైనటువంటి కాన్సెప్ట్తో, ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో మనం ఫ్రాంచైజీ బిజినెస్ను లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి ఎడ్యుకేషనల్ సపోర్ట్ సర్వీసెస్ అందించడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్లకు ఇది చాలా గొప్ప అవకాశం. ఇది మనకు వ్యాపార పరంగా మాత్రమే అవకాశం కాదు, విద్యార్థుల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దడానికి మన వంతు ప్రయత్నం చేయడానికి కూడా ఒక గొప్ప అవకాశం. ఇక మూడవది బీవరేజెస్ బిజినెస్, అంటే పానీయాలకు సంబంధించినటువంటి బిజినెస్. సో ఈ ఫుడ్ అండ్ బీవరేజెస్, పర్టికులర్గా ఈ బీవరేజెస్ బిజినెస్ అనేటటువంటిది
కాలానుగుణంగా రకరకాలైనటువంటి మార్పులతో కూడినటువంటి పదార్థాలను మనం అందించాల్సి ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో చక్కటి టేస్ట్లతో రూపొందించినటువంటి ఈ ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీ. ఇక సర్వీసెస్, మనకు దైనందిక జీవితంలో అనేక రకాలైనటువంటి సర్వీసెస్ అవసరం పడుతుంటుంది. ఈ సర్వీసెస్ అందించేటటువంటి వ్యక్తులు, సంస్థలు చాలా ఉన్నప్పటికీ కూడా ప్రొఫెషనల్ వేలో చాలా చక్కని పద్ధతిలో అందించడానికి ఇంకా ఆస్కారం అనేటటువంటిది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సర్వీసెస్ బిజినెస్ అవుట్లెట్స్ను స్వయంఉపాధి.com అతి త్వరలో ప్రారంభించబోతుంది. ఈ సర్వీసెస్ బిజినెస్ అవుట్లెట్స్లో మీకు పెట్టుబడి తక్కువ ఉంటుంది, ప్లస్ ఆదాయం ఎక్కువగా ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత చక్కగా కస్టమర్ బేస్ను డెవలప్ చేసుకుంటారు, ఎంత చక్కటి కస్టమర్ సర్వీస్ను మీరు అందిస్తారు అనేటటువంటి వాటిని బట్టి మీ యొక్క విజయ అవకాశాలు కూడా అంత అధికంగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్రాంచైజీ బిజినెస్కి సంబంధించినవన్నిటికి కూడా ఏ బిజినెస్కు సంబంధించి ఆ బిజినెస్కు కావాల్సినటువంటి స్కిల్స్, తర్వాత దానికి ఉన్నట్టు అవసరమైనటువంటి శిక్షణ, ప్లస్ మీకు గైడెన్స్, మార్గదర్శకం అనేది మీకు స్వయంఉపాధి.com నుంచి అందించడం జరుగుతుంది. ఇక భారతదేశంలో ఈరోజు కూడా రీటైల్డ్ బిజినెస్ అనేటటువంటిది ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి రంగం. ఇంకా కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో చాలా వ్యాపారాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆర్గనైజ్డ్ రీటైల్స్లో మనము ప్లే చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని రీటైల్ బిజినెస్ స్పేస్ మనకు అందిస్తూ ఉంది. సో దీన్ని తరోగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ రీటైల్ బిజినెస్లో ఉన్నటువంటి అవకాశాలను అందిపుంచుకొని అద్భుతమైనటువంటి వ్యాపార విజయాలను సాధించడానికి అనేక రకాలైనటువంటి రీటైల్ బిజినెస్ ఫార్మాట్స్ను, రీటైల్ బిజినెస్ అవుట్లెట్స్ను స్వయంఉపాధి.com డిజైన్ చేసింది. సో మీరు ఎక్కడైతే ఈ రీటైల్ బిజినెస్ అవుట్లెట్ ఏ ఊర్లో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఊర్లో ఉన్నటువంటి పొటెన్షియల్, ప్లస్ ఆ ఊర్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్, తర్వాత ఆ ఊరికి సరిపడే విధంగా మనము కస్టమైజ్ చేసి ఈ రీటైల్ బిజినెస్ అవుట్లెట్స్ను లాంచ్ చేయడానికి అవకాశం ఉంది. కనుక ఇది కూడా ఒక చక్కటి వ్యాపార అవకాశం. ఇక ఫుడ్ కెఫే బిజినెస్. ఈ ఫుడ్ కేఫ్ బిజినెస్లో కూడా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో ఇప్పటికే ఎన్నో ఫుడ్ అవుట్లెట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు అవసరమైనటువంటి హైజెనిక్ ఫుడ్ అందించడము, టేస్టీ ఫుడ్ అందించడము, ఒక వినూత్నమైనటువంటి మార్గాల ద్వారా అందించడం అనేటటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫుడ్ కెఫే బిజినెస్ను తీర్చిదిద్దడం జరిగింది. ఇక ఈరోజు భారతదేశంలో అత్యధికంగా ప్రజలు ఖర్చు పెడుతున్నటువంటిది మ్యాట్రిమోనియల్ సర్వీసెస్, అంటే వివాహ వేడుకల్లో అత్యంత ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఈ వివాహానికి సంబంధించేసేసి తనకు తగినటువంటి వధూవరులను వెతుక్కోవడం అనేది కూడా ఒక అనేక సైట్స్ ఉన్నప్పటికీ, అనేక ప్రైవేట్ ఆపరేటర్స్ ఈ స్పేస్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా దానికి ఒక వినూత్నమైనటువంటి, విలక్షణమైనటువంటి ఇన్నోవేషన్తో మనం ఈ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ బిజినెస్లో చక్కటి వ్యాపారం నెలకొల్పడానికి, చక్కటి ఆదాయం పొందడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేసి చాలా స్కేలబుల్, అంటే పెద్దగా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి రంగం. కాబట్టి ఈ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ దాంట్లో ఒక చాలా చక్కటి బ్రాండ్ నేమ్తో మనము ఈ సర్వీసెస్ను లాంచ్ చేస్తున్నాము. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఫ్రాంచైజీ బిజినెస్ను మీరు ఆపరేట్ చేయవచ్చు. ఇక క్యూఎస్ఆర్ ఫుడ్ బిజినెస్, అంటే క్యూఎస్ఆర్ అంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్. ఈ మధ్య క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్కు ఇండియాలో చాలా డిమాండ్ పెరిగిపోతూ ఉంది. సో ప్రజలు కూడా తమ ఆహారపు అలవాట్లలో, ప్రజల జీవన శైలిలో వస్తున్నటువంటి మార్పులు కూడా ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఫుడ్ బిజినెస్లో సక్సెస్ కావడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. అదే టైంలో అంతర్జాతీయ సంస్థల యొక్క ప్రభావం కూడా మన దాని మీద ఉండడం వల్ల కూడా ఈ క్యూఎస్ఆర్ బిజినెస్ స్పేస్ అనేటటువంటిది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఫుడ్స్ను కూడా మనం క్యూఎస్ఆర్ ఫార్మాట్లో తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్యూఎస్ఆర్ ఫుడ్ బిజినెస్ అవుట్లెట్స్ను స్వయంఉపాధి.com చాలా చక్కగా ప్లాన్ చేసింది. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ క్యూఎస్ఆర్ ఫుడ్ బిజినెస్ స్పేస్లోకి వచ్చి విజయాలు సాధించడానికి ఎక్కువగా స్కోప్ అనేటటువంటిది ఉంది. ఇక విరామ సమయంలో తీసుకునేటటువంటి స్నాక్స్, మనము ఈ స్నాక్ ఫుడ్ బిజినెస్ అనేటటువంటిది కూడా భారతదేశంలో మనకు ఉన్నటువంటి ఒక గొప్ప పొటెన్షియల్ ఫుడ్ బిజినెస్ ఆపర్చునిటీ. సో దీంట్లో ఎంతో గొప్ప ఇన్నోవేషన్కు, తర్వాత ఎంతో అభివృద్ధికి ఆస్కారం ఉంది. కాబట్టి వీటికి సంబంధించి కూడా ఒక చక్కటి అద్భుతమైనటువంటి ప్రణాళికతో స్వయంఉపాధి.com ఒక నూతన
స్నాక్ ఫుడ్స్ అవుట్లెట్స్కు రూపకల్పన చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇక చివరిగా 10th ఆపర్చునిటీ ఎక్స్క్లూజివ్ రీటైల్ స్టోర్స్. అంటే ఇంతకుముందు మనం రీటైల్ బిజినెస్ ఆపర్చునిటీ రీటైల్ స్టోర్స్ గురించి మాట్లాడాము. ఈ ఎక్స్క్లూజివ్ రీటైల్ స్టోర్స్లో ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్నోవేషన్తో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీతో మనం ఈ రీటైల్ స్టోర్స్ను ప్రారంభించడానికి స్వయంఉపాధి.com ప్రణాళికలను సిద్ధం చేసింది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ 10 అవకాశాల్లో మీకు నచ్చినటువంటి అవకాశాన్ని మీరు ప్రారంభించి మీరు అనుకున్నటువంటి వ్యాపారంలో విజయం సాధించాలన్నటువంటి మీ కలలను నిజం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం అనేది ఈరోజు మీ ముందు ఉంది. నిజంగా కనుక మీరు వ్యాపారం పట్ల సీరియస్గా ఉన్నట్లయితే మీరు వ్యాపారంలో మంచి చక్కటి ప్రోత్సాహం అందించేటటువంటి సంస్థ యొక్క సహకారంతో మీరు వ్యాపారాన్ని ప్రారంభించి మీరు సంస్థ మార్గదర్శకత్వంలో సంస్థ ఇచ్చినటువంటి గైడెన్స్ సూచనలకు అనుగుణంగా మీరు వ్యాపారాన్ని సెటప్ చేసి మీరు వ్యాపారంలో చక్కటి విజయం సాధించాలనేటువంటి లక్ష్యం మీతో ఉన్నట్లయితే వెంటనే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్ 9441184927కు సంప్రదించండి. మీకు తగినటువంటి సమాచారాన్ని అందజేసి మీరు మీ యొక్క ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీస్లో ఈ 10 అవకాశాల్లో మీకు నచ్చినటువంటి అవకాశాన్ని మీకు సూట్ అయ్యేటటువంటి అవకాశాన్ని కూడా మీకు తెలియజేసి తగిన శిక్షణను సహకారాన్ని అందించి మీరు ఈ వ్యాపారాలను ప్రారంభించడంలో స్వయంఉపాధి.com మీకు చక్కటి సహకారాన్ని అందజేస్తుంది. అంతేకాకుండా ఎవరికైనా కానీ ప్రాపర్ లోన్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే బ్యాంకుల ద్వారా తగినటువంటి రుణం ఇప్పించడానికి కూడా ఈ ఫ్రాంచైజీ పెట్టే వాళ్లకు మా వంతు ప్రయత్నాన్ని మేము చేస్తాం. అయితే లోన్ శాంక్షన్ అనేటటువంటిది పూర్తిగా బ్యాంక్ యొక్క డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఎలిజిబిలిటీ తర్వాత ఇతర కండిషన్స్ అన్నీ కూడా దాంట్లో అప్లై అవుతాయి. కానీ మా తరపున మేమేంటంటే బ్యాంకును ఎందుకు ఇది ప్రాఫిటబుల్ బిజినెస్, ఎందుకు వాళ్ళు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలనే దాని పట్ల మేము కూడా మా వంతు బ్యాంక్ అధికారులను కానీ సంస్థలను కానీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నించి వీలైనంత ఎక్కువ మందికి ఈ యొక్క వ్యాపార అవకాశాలని సెటప్ చేయడంలోనూ విజయం సాధించడంలోనూ సహకరించాలన్నది మా యొక్క ప్రయత్నం. మీరు ఎంతో ఆసక్తిగా ఈ వీడియోనంతా చివరి వరకు చూసినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే మీరు యాక్షన్ టేకప్ చేసి అంటే మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి చర్యలను చేపట్టి మీ యొక్క వ్యాపారాన్ని చక్కటి వ్యాపారం ప్రారంభించాలన్నటువంటి వ్యాపారం ద్వారా జీవనోపాధి పొందాలన్నటువంటి మీ యొక్క ఈ లక్ష్యానికి పరిపూర్ణమైనటువంటి సహకారం మేము అందజేస్తాం. ధన్యవాదాలు.